పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, విభూది బుధవార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 పవిత్ర వచనములు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, విభూతి బుధవారముతో తపస్సు కాలాన్ని, శ్రమల కాలాన్ని, పాస్కాయుత్త కాలాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ తపస్సు కాలం, ఈ పాస్కాయుత్త కాలం దేవుని యొక్క కృపని మనం అనుభవించేటువంటి కాలం. కాబట్టే ఇది దేవుని యొక్క కృపాకాలము. మన పాపాలను తలపోస్తూ మన జీవితాలను పరిశీలించుకొని మనం ఏ విభాగాలలో దేవునికి దూరం అయిపోయి దేవునికి మనకి మధ్యలో ఉండవలసినటువంటి ఆ బంధాన్ని తెంచివేసుకున్నామో ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి దగ్గరగా జీవిస్తూ మన పాపాల కొరకై ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకొని తెగిపోయినటువంటి ఆ దేవునితో ఉన్న బంధాన్ని మరలా పునర్నిర్మించుకునేటువంటి కాలం. ప్రియులారా, ఈ పాస్కాయుత్త కాలం, తపస్సు కాలం దేవుని యొక్క కృప యొక్క శక్తిని, దేవుని యొక్క క్షమలో ఉన్నటువంటి దయని మనకు తెలియజేసేటువంటి గొప్ప కాలం. ప్రియులారా, మనము చదువుకున్న వాక్యములో దేవుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో మీరు నా చెంతకు తిరిగి రండు, దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయముతో తిరిగి రండు అని పలికి, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. ఎందుకనట? దండించటానికి కాదు, ఆయన కృపని, ఆయన కరుణని, ఆయన క్షమని, ఆయన ప్రేమని మన మీద కుమ్మరింప చేయడానికి. కాబట్టే ఈ పాస్కాయుత్త కాలం, శ్రమల కాలం దేవుని కృపాకాలము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో నా యొద్దకు తిరిగి రండు, నా యొద్దకు మరలి రండు, పూర్ణ హృదయముతో తిరిగి రండు అని పలికి ఈ విధంగా అంటున్నాడు, అతడు కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత్త కాలములో మనము ఈ ఆలోచనతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన ప్రేమను మనం తలపోయాలి. ఆ ప్రేమను మనకు చూపించటం కొరకే ఆయన శిలువ మీద మన కొరకై భయంకరమైన వేదనలు పొంది మరణించాడు. ఆయన శిలువ శ్రమలను ధ్యానం చేస్తూ మన పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీన్ వాల్జన్ అనే వ్యక్తి ఒక నిరుపేద వ్యక్తి, కటిక పేదరికంలో జీవిస్తున్నాడు. ఒకనాడు తన సహోదరి తన పిల్లలకి తినడానికి తిండి లేకపోతే, అయ్యో పిల్లలు ఆకలితో మలమలమాడుతున్నారే అని వేదనతో వేరే మార్గం లేక ఒక దొంగతనం చేశాడు, దొంగిలించాడు. ఆ చిన్న దొంగతనానికి కాను ఈ వ్యక్తిని పట్టుకొని చెరసాలలో వేశారు. 19 సంవత్సరాల పాటు ఆ దొంగతనానికి 19 సంవత్సరాల పాటు ఆ వ్యక్తిని కఠిన కారాగార శిక్షని అనుభవించేటట్లుగా చేశారు. ఈ కఠినమైనటువంటి కారాగార శిక్షను అనుభవిస్తూ ఉండగా ఇతను
సమాజం మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇంకా ఎక్కువగా అతను పగతో రగిలిపోయాడు, ద్వేషంతో రగిలిపోయాడు. తన హృదయం బండబారిపోయింది, కఠినంగా మారిపోయింది. చివరికి అతను 19 సంవత్సరాల జైలు శిక్ష తరువాత విడుదల పొందాడు. బయటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నానేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. 19 సంవత్సరాలు దాటిపోయింది. ఏమి తెలియక చివరికి ఒకరోజు సాయంత్రం చర్చి ముందు నిలబడితే ఆ చర్చి దగ్గర ఉన్న బిషప్ గారు అతను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. భోజనం పెట్టాడు, ఒక గది చూపించాడు, పడుకోవటానికి పడకనిచ్చాడు, గదినిచ్చాడు, అన్నీ సమకూర్చారు, బట్టలిచ్చాడు. అయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈ వ్యక్తి బిషప్ గారి ఇంటిలో నుంచి పారిపోయాడు. వెళుతూ వెళుతూ ఆ బిషప్ గారి ఇంటిలో ఉన్నటువంటి వెండి సిల్వర్తో చేసినటువంటి ఆ కొవ్వొత్తుల స్టాండ్, కొవ్వొత్తులు వెలిగించడానికి స్టాండ్ ఉంటుంది కదండి, ఆ సిల్వర్ కొవ్వొత్తుల స్టాండ్ని తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. మరలా వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని అది ఎక్కడదో తెలుసుకొని, ఖచ్చితంగా ఇది చర్చిలోదని తెలుసుకొని, తర్వాత అతనిని చాలామంది పోలీసులు ఒక దొంగగా ముద్ర వేసి, ఒక దోపిడీకారుడు, ఒక నేరస్తుడిగా ముద్ర వేసి మరలా బిషప్ గారి దగ్గర తీసుకొని వచ్చారు. బిషప్ గారు అన్నారు, ఇతను అనుకున్నాడు మరలా నా జీవితం అంతా నేను చెరసాలలోనే ఉంటాడు, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితానికి ఇంకా నమ్మకం, ఆశ అంటూ లేదు, నిరీక్షణ అంటూ లేదు అని అనుకున్నాడు. ఆ సమయంలో బిషప్ గారు ముందుకు వచ్చి, ఎందుకు మీరు ఆ కుర్రవాడిని అలా పట్టుకున్నారు? నేనే ఆ సిల్వర్ స్టాండ్ని ఆ కుర్రవాడికి నేను బహుమానంగా ఇచ్చా, అతన్ని విడిచిపెట్టండి అని అతన్ని కౌగలించుకొని దగ్గరకు చేర్చుకున్నాడు. ఇతనికి కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదు. వెక్కి వేడ్చాడు తాను చేసినటువంటి పాపానికి. ఇంత ప్రేమ కలిగినట్టు వ్యక్తి దగ్గర నేను దొంగతనం చేశానా? నాకెవరూ లేరనుకున్నప్పుడు నాకు ఒక గదినిచ్చాడు, భోజనం పెట్టాడు తన చేతుల మీదుగా. నేను ఈ దొంగతనాన్ని చేశానా అని కరిగిపోయి బిషప్ గారి దగ్గరికి వచ్చి పాదాల మీద పడి ఈ విధంగా అన్నాడు, అయ్యా మీరెందుకని నాకు అది బహుమానంగా ఇచ్చారని చెప్పారు? నేను దొంగనే కదా, ఆ విధంగా ఎందుకు చెప్పారు పోలీసుల దగ్గర అని అడిగితే ఆ బిషప్ గారు అన్నారట, నీకు అదొక్కటే కాదు, ఇదిగో నా గదిలో ఇంకో 2 ఉన్నాయి, సిల్వర్, ఆ యొక్క కొవ్వొత్తులు వెలిగించేటువంటి సిల్వర్ స్టాండ్లు ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా తీసుకో అన్నాడట. ఇతనికి ఇంక అర్థం కాలేదు, తట్టుకోలేకపోయాడు. ఆ క్షమని, ఆ కృపని, ఆ ప్రేమను తట్టుకోలేకపోయాడు. అయ్యా ఏంటయ్యా ఇదంతా కూడా, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే బిషప్ గారు అన్నారట, ప్రియ సోదరుడా, నువ్వు ఈ వెండినంతా తీసుకో, ఈ వెండినంతా తీసుకొని నువ్వు ఇంకెప్పుడు కూడా తప్పు చేయమాకు, పాపం చేయమాకు. ఈ వెండిని నీకు ఇచ్చి నీ హృదయాన్ని యేసయ్య కొరకే కొనాలి అనుకున్నాను అన్నాడు. నీ హృదయాన్ని యేసయ్యకి సమర్పించాలి అనుకున్నాను. నీవిక పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అని నా తలంపు, నా కోరిక అనగానే అతను తట్టుకోలేకపోయాడు. ఆ కృపకి, ఆ ప్రేమకి, ఆ కారుణ్యానికి ప్రియులారా పూర్తిగా మారిపోయాడు. ఒక మంచి జీవితాన్ని ప్రారంభించాడు. ఆ దేవుడు నుండి పొందుకున్నటువంటి ఆ కృపని, ఆ కరుణని అప్పుడు చెప్పాడు బిషప్ గారు, నేనే ఈ చిన్న కృపను చూపిస్తాను, కరిగిపోతున్నావే, ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళు, ఆయన ఇంకా కృపామయుడు, నీ పాపాన్ని జ్ఞాపకం ఉంచుకునేటువంటి వాడు కాదు, నీ పాపానికి తగినట్లుగా శిక్షించేటువంటి వాడు కాడు. ఆయన నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై ఆయన సిలువలో మరణించాడు, ఆయన సిలువ వంక చూడు, మారు మనసు పొందు అని చెప్పాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమూలంగా మారిపోయాడు, ఒక పరిశుద్ధుడిగా మారిపోయాడు ఈ జీన్ వాల్జన్ అనేటువంటి వ్యక్తి. జరిగినటువంటి సంఘటన ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డ, పాస్కాయుత కాలాన్ని, తపస్సు కాలాన్ని, క్రీస్తు శ్రమల కాలాన్ని విభూతి బుధవారముతో ప్రారంభించుకుంటున్న మనందరికీ కూడా ఈ పాస్కాయుత కాలమున మనకు నేర్పించేది ఏమిటి అంటే, ఆయన సిలువ వంక చూడు, ఆయన సిలువలో పొందినటువంటి ఆ శ్రమల వంక చూడు, పొంది నీ జీవితాన్ని మార్చుకో. పౌలు గారు పలుకుతారు పిల్లారా,
నా శరీరాన్ని నేను యేసయ్య సిలువకి అంటగొట్టాను అని పలుకుతాడు. నీవు నేను కూడా ఈ శ్రమల కాలంలో ఆ ప్రభువు మన కొరకై పొందినటువంటి ఆ సిలువ శ్రమలని, పాటులని, మరణాన్ని కూడా ఎక్కువగా ధ్యానము చేసి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలనేటువంటి ఆధ్యాత్మిక ఆయుధాలతో దేవుని సన్నిధికి చేరాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ తపస్సు కాలం దేవుని కృపాకాలము, దేవుని అనుగ్రహాల కాలము, దేవుని యొక్క ఆశీర్వాదాల కాలము, దేవుని యొక్క క్షమను పొందుకొని, కృపను పొందుకొని దేవుని సన్నిధికి తిరిగి వచ్చే కాలం. మరలా మన జీవితంలో, మన బ్రతుకులలో ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం అనేటువంటి కాలం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టే పౌలు గారు అంటారు, పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనములో, ఇదిగో ఇదే కృపాకాలము, ఇదే రక్షణ దినము. ప్రియులారా, దేవుడు నీకు మరొకసారి ఇదిగో ఈ కృపాకాలం అనేటువంటి పాస్కా యుద్ధ కాలాన్ని, శ్రమల కాలాన్ని, తపస్సు కాలాన్ని అనుగ్రహిస్తున్నాడు. వదులుకోమాకో, పోగొట్టుకోమాకో, దేవుడిచ్చిన అవకాశాలను కోల్పోమాకో. ప్రియులారా, యేసయ్యతోటే ఉన్నాడు, యేసయ్య తిన్నట్టు భోజనాన్ని తిన్నాడు, యేసయ్యతోటే కలిసి నిద్రించాడు, యేసయ్య వాక్యాలు విన్నాడు, యేసయ్య అద్భుతాలు చూశాడు. కానీ యూదా ఇస్కారియోతు ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నీవు నేను ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవరాలిగా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం, దేవుని శిష్యులుగా బ్రతుకుతున్నాం. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తుకు చెందినటువంటి వారం అవుతున్నాం. ఆయన పొందినటి శ్రమల ద్వారా, ఆయన చేసినట్టు ఆ ప్రాణ త్యాగము ద్వారా నీకు నాకు రక్షణ వచ్చింది. కానీ ఇదిగో నీవు నేను ఏ విధముగా జీవిస్తున్నాం, నా బ్రతుకు ఏ విధముగా ఉంది, నా జీవితం ఏ విధంగా ఉంది, నా ప్రవర్తన ఏ విధముగా ఉంది, నేను క్రీస్తుకి చెందినటువంటి బిడ్డగా నేను జీవిస్తున్నానా? ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో దేవుడిస్తున్న కృపాకాలము, ఇదే రక్షణ దినం బిడ్డలారా. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీనిని మనం సద్వినియోగం చేస్తుంది దేవునికి చెంతకు రావాలి, దేవునికి దగ్గర కావాలి. ప్రియులారా, చాలామంది అంటున్నారు ఈ ఆధునిక ప్రపంచంలో తప్పుడు బోధలు చేస్తున్నారు, ప్రమాదం నుండి మీరు బయటపడండి. మీకు నేను తెలియజేయాలి ఈ సందర్భంగా, చాలామంది బోధకులు ఆ తపస్సు కాలం 40 రోజులే ఎందుకు చేయాలి, 40 రోజులు మాత్రం పవిత్రంగా ఉండాలా? శ్రీ సభ ఎప్పుడు కూడా ఆ విధంగా బోధించలేదు. 40 రోజులు మాత్రమే పవిత్రంగా ఉండాలని బోధించలేదు. ఈ 40 రోజులు మనం దేవునికి దగ్గరగా, ఎక్కువ దగ్గరగా ఉండడానికి, ఇదిగో 40 రోజులు మాత్రమే ఎందుకు ఉండాలి తపస్సు కాలం అనేటువంటి వారికి నా ప్రశ్న ఏంటంటే, మరి యేసు ప్రభు 40 రోజులు మాత్రం ఎందుకు ఉపవాసం చేశాడు? జీవితాంతం ఉపవాసం చేయొచ్చు కదా, జీవితాంతం ఎడారిలోనే ఉండొచ్చు కదా. ప్రియులారా, దేనికైనా ఒక సమయం ఉంటుంది. మోషే 40 దినాలు మాత్రమే ఆ యొక్క కొండ మీద ఎందుకున్నాడు? జీవితాంతం అక్కడే ఉండొచ్చు కదా. ఏలియా 40 దినాలు మాత్రం ఎందుకు నడిచాడు? అటువంటి వారికి నేను తెలియజేస్తున్న వాక్యం, ప్రియులారా, 40 దినాలు ఉపవాస దినాలు శ్రీ శ్రమల కాలం అని అంటే, ప్రియులారా, దాని అర్థం ఏంటంటే 40 దినాలు మాత్రమే పవిత్రంగా ఉండాలని కాదు. ఈ 40 దినాల పాటు మనం కొంచెం ఎక్కువ సమయాన్ని, అంటే వేరే రోజుల్లో ఉండొద్దని కాదండి, ఉపవాసముతో, ప్రార్థనతో, దాన ధర్మాలు ఎక్కువ సమయాన్ని, సంవత్సరం అంతా మనకు కుదరకపోవచ్చు అండి. అది సంవత్సరం అంతా మనకు కుదరకపోవచ్చు దేవుని సన్నిధిలో ఉండటం. మన జీవితాలు మనం జీవించాలి కదా, పవిత్రంగా ఉండొచ్చు, ప్రార్థన చేసుకో. ఇక్కడ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తా, కొన్ని పనులు మానుకుంటాం, మనం శ్రమల ఉపవాసం ఉంటాం. ఎవరైతే ప్రియులారా 40 దినాలు ఎందుకు ఉండాలి, ఇది ఒక ఆచారం అంటారో వాళ్ళకి నేనిచ్చే సమాధానం ఏమిటి అంటే, మరి యేసు ప్రభు 40 దినాలు మాత్రం ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? మేము యేసయ్య సుమాత్రకులను అనుసరిస్తున్నాం, యేసయ్య చూపించిన బాటలో మేము నడుస్తున్నాం. ఈ 40 దినాల పాటు కూడా మనం పొందిన శక్తి మన క్రైస్తవ జీవితానికి ఒక ఆదరువుగా ఉండాలి, ఒక బలముగా ఉండాలి, మిగిలినటువంటి జనాలు జీవించటం కొరకై. కాబట్టి ఇది గొప్ప కృపాకాలం ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకే యోవేలు గ్రంథములో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు ఇప్పుడైనను పూర్ణ హృదయంతో, సగం హృదయంతో కాదండి, ఈ శ్రమల కాలంలో బిడ్డ నిన్ను నీవు పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకో. నా చెంతకు మరలి రండు, నా చెంతకు తిరిగి రండు అంటున్నాడు. తపస్సు కాలము
పాస్కా యుద్ధ కాలము అనేటువంటిది ప్రియులారా లెంటన్ సీజన్ అంటారండి. లెంటన్ సీజన్, ఈ తపస్సు కాలము, శ్రమల కాలము, పాస్కా యుద్ధ కాలం అనేటువంటిది ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రీకు మూలంగా వచ్చినటువంటి లెంటన్ సీజన్ అనే పదం నుంచి వచ్చిందండి. అంటే అర్థం ఏమిటి అంటే వసంతకాలము అని అర్థము. వసంతకాలంలో ఏం జరుగుతుంది? అంతకుముందు ఆ వాడిపోయినటువంటి ఆకులన్నీ కూడా రాలిపోతాయి, పాడైపోయినటువంటి ఆకులన్నీ కూడా రాలిపోతాయి, చెడిపోయినటువంటి ఆకులన్నీ కూడా రాలిపోతాయి. నూతనంగా క్రొత్త ఆకులు చిగురిస్తాయి, క్రొత్త జీవం బయటికి వస్తుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో చలికాలం అయిపోయిన తర్వాత ఈ వసంతకాలంలో స్ప్రింగ్ టైం అంటారండి. స్ప్రింగ్ టైం అంటే నూతనమైన జీవం వస్తుంది ప్రియులారా. అప్పుడు మనలా పచ్చగా కనబడటం ప్రారంభమవుతుంది. క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ఈ లెంటన్ సీజన్, ఈ శ్రమల కాలం, ఈ పాస్కా యుద్ధ కాలం, ఈ తపస్సు కాలం అనేటువంటిది ప్రియులారా మనందరికీ కూడా నూతన జీవాన్ని ఇచ్చేటువంటిదిగా ఉండాలి. మనలో ఉన్న పాత ఆకులు రాలిపోవాలి, చెడు అనేటువంటిది రాలిపోవాలి, పాపం అనేటువంటిది విడిచిపెట్టాలి, నూతనమైనటువంటి జీవాన్ని క్రీస్తులో మనం పొందుకోగలగాలి. ఇది దీని యొక్క పరమార్థం ప్రియులారా. ఇదిగో తపస్సు కాలం అంటే లెంటన్ సీజన్ అంటే దాని అర్థం స్ప్రింగ్ టైం, వసంతకాలము అని అర్థము. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ శ్రమల కాలములో తనను తాను శుద్ధిగా ఉంచుకొని, తనను తాను క్రీస్తు యొక్క సిలువ నీడలో బ్రతికి, తనలో ఉన్న పాపాన్ని తెలుసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి పాత ఆకులు చెట్టు నుండి రాలిపోయినట్లుగా క్రైస్తవుని జీవితంలో ఉన్నటువంటి పాత పాప రోత ఆకులు రాలిపోవాలి. నూతనమైన ఆకులు వచ్చినట్లుగా వసంతకాలంలో మన జీవితంలో కూడా క్రీస్తు అనేటువంటి నూతన జీవం ఉద్భవించాలి. నూతన జీవం బయటికి రావాలి. నూతనత్వంతో మనం బ్రతకాలి. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టిగా మారాలి. క్రీస్తునందు ఉన్నటువంటి వాడు నూతన వ్యక్తిగా మారాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనములో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు ఒక క్రొత్త హృదయమును ఇచ్చేదను, మీలో ఒక క్రొత్త ఆత్మను సృష్టిస్తాను అని పలుకుతున్నాడు. ఇదిగో ఈ కాలములో నీవు నేను దేవునికి దగ్గరగా ఉండటం ద్వారా మనలో ఉన్నటి చెడుని 10 ఆజ్ఞల యొక్క అద్దపు నీడలో మనం చూసుకోవాలి. నాలో ఏమున్నాయి చెడు? దేవుని యొక్క నామాన్ని అపరిశుద్ధం చేస్తున్నానా? దేవునికి సరి అయిన సమయం ఇవ్వట్లేదా? దేవుని మాత్రమే ఆరాధించకుండా ఎన్నో వాటిని ఆరాధిస్తున్నామా? మన ధనాన్ని, మన పేరు ప్రఖ్యాతులని, మన కులాన్ని, మన మత వేరే వాటిని ఆరాధిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకో. తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా? దొంగిలిస్తున్నామా? వ్యభిచారం అనే పాపములో పడిపోతున్నామా? అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నామా? మహాపాపములు చేస్తున్నామా? పరుల సొమ్ము కొరకే ఆశిస్తున్నామా? అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నామా? పరిశీలించుకోవాలి పిల్లరా. ఇదంతా కూడా పరిశీలించుకునే సమయం. చెడు ఏదైతే ఉందో ఆ చెడు ఆకులు వెళ్ళిపోవాలి. నేను మీకు ఒక నూతన హృదయముని ఇస్తానని పలుకుతున్నాడు. ఈ యొక్క శ్రమల కాలములో, పాటుల కాలముల పిల్లరా దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనములో నేను మీకు ఒక నూతన హృదయమును ఇచ్చేదను, నూతన ఆత్మను మీలో సృష్టించదను అని పలుకుతున్నాడు. దేవుడు మనకి ఈ అనుగ్రహముగా ప్రసాదించినటువంటి ఈ పాస్కా యుద్ధ కాలాన్ని, శ్రమల కాలాన్ని వినియోగించుకొని దేవుడు అనుగ్రహించేటువంటి ఆ నూతన జీవాన్ని, నూతన హృదయాన్ని మనం పొందుకోవాలి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనములో ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడొక నూతన సృష్టి, పాతవి గతించినవి, ఇదిగో అన్నీయు నూతనముగా మారిపోయాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో నీవు క్రీస్తునందు ఉండి, క్రీస్తునందు నూతన సృష్టిగా మారి, నీలో ఉన్న పాతవి, రోతవి, పాపమైనటువంటి వాటిని నశింపజేసుకుని ఒక నూతన జీవముతో నువ్వు వెలుగొందాలి. శ్రమల కాలములో లెంటన్ సీజన్ అంటే ఇదిగో వసంతకాలము, ఇదిగో స్ప్రింగ్ టైం, నీలో నూతన జీవం వచ్చేటువంటి కాలముగా ఉండాలి. ప్రభువుని వేడుకోవాలి. ఈనాడు ప్రియులకు దేవుని దేవా, నాలో అటువంటి నూతనమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించయ్యా అని వేడుకోవాలి. ప్రియులారా, ఈ శ్రమల కాలాన్ని ప్రారంభించుకుంటుండగా ముఖ్యంగా ఈ విభూతి బుధవారం రోజున గురువు, అభిషిక్తుడైనటువంటి గురువు ఆశీర్వదించబడినటువంటి ఆ యొక్క బూడిదని విశ్వాసి యొక్క నొసటి మీద రాస్తూ 2 రకాల వాక్యాలు పలుకుతాడు.
ఏమని పలుకుతాడు? నీవు మట్టి నుండి పుట్టితివి, మన్నైపోదువుగాక అని పలుకుతాడు. లేకపోతే మారు మనస్సును పొంది హృదయ పరివర్తన చెందుము అని పలుకుతాడు. ఈ రెండు మాటలలో ఏదో ఒకటే పలుకుతాడు. గొప్ప పరమార్థం కలిగినటువంటిది. మీరందరూ గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుండి వస్తుందండి ఈ విభూది అనేటువంటిది? ఎక్కడ పడితే అక్కడ, ఏ ఆకులు పడితే ఆకులతో తయారు చేయరు. గడచినటువంటి సంవత్సరము మట్టల ఆదివారం రోజున, మ్రాని కొమ్మల ఆదివారం రోజున సిలువలుగా కొమ్మలు పట్టుకొని మనం ప్రభువును ఊరేగించాము కదా, ఆ ఆకులు కొన్ని దాచిపెట్టి విశ్వాసుల వద్ద నుండి కొన్ని స్వీకరించి వాటిని కాల్చి బూడిద చేసి వాటిని ఆశీర్వదించి గురువు ఆ బూడిదని మన నొసటి మీద ఉంచుతాడు. ఈ రెండు వాక్యాలలో ఏదో ఒక వాక్యాన్ని పలుకుతాడు. మొదటి వాక్యము, నీవు మట్టి నుండి పుట్టితివి కనుక తిరిగి మన్నైపోదువుగాక, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. లేకపోతే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనము, నీవు హృదయ పరివర్తన చెందుము, సువార్తను విశ్వసించుము. ఈ రెండూ కూడా ఎంతో పరమాత్మతో కూడుకున్నటువంటి మాటలు. మొదటిగా హృదయ పరివర్తనము చెందాలి. ఈ విభూది అనేటువంటిది, ఈ ధూళి అనేటువంటిది ప్రియులారా మనకి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఏమిటి అది? మనం మట్టి నుండి వచ్చాము, ఏదో ఒక రోజున మరలా మట్టిలోనికి వెళతాము. విభూది అనేది మనలో దీనతను పెంచుతుంది. విభూది అనేది మనలో ప్రియులకు దేవుడు ప్రత్యేకమైన రీతిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. విభూది అనేది మనలో నాకు దేవుని సన్నిధిలో నేను అత్యంత దీనుడను, నేను ఎందుకు పనికిరానటువంటి వాడను, ఆయనకి సహాయం నాకు కావాలి అనే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, దీనతతో ఉంటామో, దేవుని కృపను మనం పొందుకుంటాం, పాపాన్ని విడిచిపెడతాం. ప్రియులారా, విభూతి బుధవారం రోజున ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ యొక్క పవిత్రమైన సంఖ్యలలో మనం పాల్గొన్నప్పుడు దేవుని కృపాశక్తి మనకు దొరుకుతుంది. ఇది ఒక ఆచారము కాదండి, ఇది ఒక సంప్రదాయము కాదండి. అర్థవంతమైనటువంటి సంజ్ఞలతో కూడినటువంటి ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ యొక్క సాంఖ్యాలుగా మనం స్వీకరించాలి. ఈ యొక్క విభూతి బుధవారం రోజున గురువు మట్టి నుండి పుట్టిన నీవు మన్నైపోదు అని గుర్తుంచుకో. శ్రీ సభ చరిత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా ఎంతోమంది పునీతులు వారి యొక్క టేబుల్స్ మీద మనిషి యొక్క పుర్రెను ఉంచుకునేవారు. ఎందుకు అంటే ఈ జీవితం శాశ్వతం కాదు. ఎప్పుడైతే మనం ఆ సత్యాన్ని గుర్తిస్తామో పాపానికి దూరంగా ఉంటాం, చెడుకు దూరంగా ఉంటాం. అవును ప్రియులారా, కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, అయితే నిత్యాత్మ చేత తనను తాను కళంకరహితుడైన దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. క్రీస్తు రక్తం వలన మన మనస్సాక్షిని మృత్యు నుండి శుద్ధి చేసి, మరణము నుండి శుద్ధి చేసి జీవము గల దేవుని చేరునట్లుగా చేస్తుంది. ఆయన రక్తము చేత మనం కడగబడాలి. ఈ దినాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా ఏమంటుంది? మీరు దేవుని సమీపింపుడు ఆయన మిమ్ము సమీపిస్తాడు. ఈ శ్రమల కాలంలో 3 ముఖ్యమైన ఆయుధాలు: ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రియులారా, నేను ఊరికే శ్రమల కాలాన్ని పాటిస్తాను, ఆ ప్రార్థన అవసరం లేదని అనుకుంటే పొరబడినట్టే. నీ వల్ల కాదు. దేవుని శక్తి నీకు కావాలి. ఈ యొక్క శ్రమల కాలంలో సైతాను చేత పోరాడాలి అంటే నీకు ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన కావాలి. ప్రార్థన మాత్రమే నీకు విజయాన్ని ఇస్తుంది శ్రమల కాలంలో. యేసయ్య ఏం చేస్తున్నాడు? ఈ యొక్క 40 దినాల పాటు ఉపవాసం ఉన్నప్పుడు పిల్లారా, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ రీతిగా మనం చదువుకుంటప్పుడు, అంతటా యేసు సైతానుచే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబాళ్ళు ఉపవాసములతో గడిపిన పెద్దప ఆయన ఆకలిగొనెను. సైతానుపై పోరాడటము కొరకై క్రీస్తు స్వీకరించినటువంటి ఆయుధాలు ప్రార్థన, అదే విధముగా ఉపవాసము. ప్రియులారా, ఈ శ్రమల కాలంలో స్త్రీ సభ కూడా మనందరినీ కూడా ఈ ఆయుధాలు స్వీకరించమని పలుకుతుంది. వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, యేసు పవిత్రాత్మచే పరిపూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనుపబడెను. అచ్చట సైతానుచే శోధించబడుచు 40 దినముల పాటు నిరాహారి అయి ఉన్న పెదప ఉపవాసము చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసములో ఉన్న శక్తిని మనం గ్రహించాలి.
ఉపవాసములో ఉన్నటువంటి ఆ మహిమను, గొప్ప అద్భుతమైన మహత్యాన్ని మనం స్వీకరించి కడుపును కాల్చుకోవాలి, హృదయాన్ని వెలిగించాలి. కడుపును కాల్చుకుంటే హృదయం వెలుగుతుందండి. దేవుని కొరకే నువ్వు ఉపవాసం ఉండగలిగితే నీ జీవితం బాగుపడుతుంది, నీ హృదయం బాగుపడుతుంది. పాపాన్ని విడిచిపెట్టో, శరీరాన్ని విడిచిపెట్టో. నువ్వు శరీరాన్ని విడిచిపెడుతున్నావనే దానికి గురుతు ఉపవాసం ప్రియులారా. శరీరాన్ని కాల్చుకుంటున్నావు, హృదయాన్ని వెలిగించుకుంటున్నావు అనే దాని గురుతు ఉపవాసం ప్రియులారా. ఉపవాసము చేసి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో స్త్రీ సభల ప్రియులారా, పునీతులు, దీర్ఘదర్శులు, బైబిల్ గ్రంథంలో ఉంటే పరిశుద్ధులు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. దేవునికి దగ్గరయ్యారు, దేవునికి ఇష్టలయ్యారు. దాన ధర్మాలు ప్రియులారా, దాన ధర్మాలు. ప్రభు అంటాడు స్పష్టముగా ప్రియులారా, ఏమనంటాడు? ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టితరి, దాహముగా ఉన్నప్పుడు దాహము తీర్చితరి, ఇదిగో వస్త్రహీనుడిగా ఉన్నప్పుడుగా వస్త్రాలు ఇచ్చారని పలికాడు. అప్పుడు అంటాడు, నా తండ్రి చే దీవించబడినటువంటి వారలారా రండి, పరలోకమును చేరుకోనండి అని పలికాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక కృపాకాలము, దేవుని యొక్క అనుగ్రహాల కాలాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తున్నాడు. నువ్వు స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నావా? నీవు స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నావా? ప్రభువును వేడుకుందాం పిల్లారా. దేవా, ఈ విభూతి బుధవారం రోజున ప్రారంభిస్తున్నటువంటి ఈ పాస్కాయుత కాలాన్ని, శ్రమల కాలాన్ని, పాటుల కాలాన్ని మేము భక్తియుతంగా స్వీకరించి, ప్రియులారా, ఒకళ్ళ విషయం మనకు అనవసరం. మళ్ళీ చెప్తున్నా, మోసపోమాకండి. చాలామంది యూట్యూబ్ ద్వారా, వాక్యము ద్వారా ఈ తపస్కాలను పాటించాల్సిన అవసరం లేదు అంటున్నారండి. ప్రమాదంలో పడుతున్నారు. వాళ్ళు ఏదైతే మంచి ఉందో దాన్ని చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. శ్రమల కాలం వద్దంట, క్రిస్మస్ పండగ వద్దంట, ఈస్టర్ పండగ వద్దంట. వాళ్ళే చెప్తున్నారండి. జాగ్రత్త బిడ్డలారా, ఇవన్నీ కూడా సైతాను బోధలో. క్రిస్మస్ పండగ అవసరం లేదంటండి. ప్రతిరోజు క్రిస్మస్ చేసుకోవాలి, ఒకరోజు కాదంటున్నారు. మంచిదే, ఆత్మీయంగా అలా ఉండాలి. కానీ దేవుడు పుట్టినట్టు ఒక రోజును మనం పండగగా చేసుకోవడంలో తప్పేముంది? 40 దినాల ఉపవాసం అక్కర్లేదంటండి. కానీ వాళ్ళు మాత్రం 21 రోజుల పాటు ఉపవాసాన్ని పెట్టుకుంటారండి. విమర్శలోకి వద్దు ఏదేమైనా కానీ. ఈ పవిత్రమైన కాలంలో అడుగు పెడుతుండగా దేవుడిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకో. యేసయ్య 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు, మనము కూడా దాన్ని అనుసరిస్తున్నాం. ఎక్కడుంది ఈ యొక్క బైబిల్లో తపస్సు కాలం? ఎక్కడుంది? ఉపవాస కాలం ఎక్కడుంది? చూపించండి. యేసయ్య చేశాడు, ఆయన మనకు మాదిరి. నేను ఆయన్ని అనుసరిస్తాను. ఆయన దేవుని కుమారుడు కాబట్టి జీవితంలో ఒక్కసారి 40 దినాలు ఉన్నాడు. నేను మానవుణ్ణి కాబట్టి నేను ప్రతి సంవత్సరం కూడా 40 దినాల పాటు ఉపవాసం ఉంటాను. వేడుకుందాం పిల్లారా. ఈ శ్రమల కాలం అంతా కూడా మనము ఈ జీన్ వాల్జన్ ఒక దొంగ ఏ విధముగా పరిశుద్ధుడిగా మారాడు, దేవుని కృపని, దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నప్పుడు అతను ఏ విధంగా కరిగిపోయాడో, ఈ శ్రమల కాలంలో మనము కూడా ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకము లేదు, ఆయన కృపకు మించిన కృప ఈ లోకంలో లేదు. ఆయన మనల్ని కరుణించటానికే కానీ, దీవించటానికే కానీ, ఆశీర్వదించటానికే కానీ, శిక్షించటానికి ఉండే దేవుడు కాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని పాపాన్ని విడిచి పరిశుద్ధులముగా మారడానికి ఈ శ్రమల కాలాన్ని, ఈ విభూతి బుధవారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావాల్సిన శక్తిని ప్రసాదించమని తలలో ఉంచి దేవుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. పాస్కాయుత కాలములో, శ్రమల కాలములో, పాటుల కాలములో ప్రవేశిస్తుండగా నా దేవా, ఈ విభూతి బుధవారము రోజున మేమందరము కూడా ఒక తీర్మానాన్ని చేసుకొని మా పాపాన్ని విడిచిపెట్టి నీ సిలువ నీడలో బ్రతకడానికి ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, దాన ధర్మాల ద్వారా మేము నీకు చేరువ కావటానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి. ప్రభువా, ఈ శ్రమల కాలం మాలో మార్పును తెచ్చే కాలముగా ఉంచండి. ఎంతోమంది బిడ్డలు దీక్షను స్వీకరిస్తున్నారయ్యా, ఎంతోమంది బిడ్డలు నీకు చేరువవుతున్నారయ్యా. వారందరిని దీవించండి. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది తప్పుడు బోధకులు బయలుదేరుతున్నారు. శ్రమల కాలం వద్దంటున్నారు, దీక్షలు వద్దంటున్నారు, క్రిస్మస్ పండగ వద్దంటున్నారు, ఈస్టర్ పండగ వద్దంటున్నారు. అయ్యా, ఈ తప్పుడు బోధల నుండి మమ్మల్ని కాపాడండి అయ్యా. మేము అటువైపు ఆకర్షించబడకుండా మమ్మల్ని రక్షించండి నాయన. ఆ పాపములో పడకుండా మమ్మల్ని రక్షించండి. పౌలు గారు పలికారు, కడపటి దినాలలో అనేకులు వస్తారు,
ప్రజలు అనేకులు వాటి వెంటబడి వెళతారు. ప్రజలు మారు మనసు పొందటం వాళ్ళకి ఇష్టం లేదయ్యా. ప్రజల నుంచి అంతకు రావటం వాళ్ళకి ఇష్టం లేదయ్యా. ఓ దేవా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ శ్రమల కాలం అంతా కూడా సాతానుకు బలి కాకుండా, సాతాను శోధనకు లొంగకుండా నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. నీ కృపను పొందుకొని, నీ దీవెన పొందుకొని ప్రభు పరిశుద్ధుల మగమరలను దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని గాయపడిన హస్తాలతో తాకండి. కుటుంబాలలో శాంతి సమాధానం అనేటువంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయమని, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.